చాలా సింపుల్ వంటకం. అసలు ఎంత హెల్దీ డిష్ అండి ఇది. అసలు ఏమన్నా ఉందా అండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి రెసిపీతో వచ్చాను ఈరోజు. ఆల్రెడీ రెసిపీ చేసేసానండి, అది చూసేయండి. ఓ పక్క నుంచి వెనకమాల నుంచి మేస్తూ మాట్లాడుతుంది. రెసిపీ చూసేయండి. అయితే చూసే ముందు రెసిపీ ఏంటో చెప్తాను. చికెన్ తోటి, నా చికెన్ బ్రెస్ట్ తోటి అనమాట. సూపర్ డూపర్ టేస్టీ హెల్దీ. ఇవి మనము చేసి రెడీగా పెట్టుకోవచ్చు కూడా ఫ్రిడ్జ్లో. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి. ఇదిగోండి మన రెసిపీ కోసం ఇక్కడ శుభ్రంగా కడిగిన పచ్చిశనగపప్పు. ఇది ఒక బౌల్తో, దేనితోటైనా మీరు కొలత తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నానండి. దానికి అనుగుణంగా 1/2 కేజీ చికెన్ బ్రెస్ట్ అండి. ఇది శుభ్రంగా కడిగేసి, చిన్న ముక్కలు ఏమీ అవసరం లేదు, ఇట్లా లావు ముక్కలైనా పర్లేదు. శుభ్రం చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ వంటకం, చాలా తొందరగా అయిపోతుంది. రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారము, 1.5 స్పూన్ అండి. కారం అయితే మాత్రం నాన్ వెజ్కి స్పెషల్లీ సైలస్ కిచెన్ వాళ్ళ కారమే మనం ఎప్పుడు వాడేది. అది నాన్ వెజ్కి పచ్చళ్ళకి ఒకటి స్పెషల్ కారం ఉంటుంది కదా, అది. అలాగే ఉల్లిచిన వెల్లుల్లిపాయ, ఒక పెద్ద వెల్లుల్లిపాయ. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా అండి, ఒక 1.5 స్పూను, అంటే టేబుల్ స్పూన్ అయితే 1 స్పూను. ఇది చిన్నది కనుక 1.5 స్పూన్ వేసాను. దీనిలోకి తురిమిన అల్లం, ఇంకా నేను మర్చిపోయాను, తురిమిన అల్లము కొంచెం, ఒక 1.5 ఇంచు అల్లము. అలాగే మనము దేనితో అయితే పప్పు తీసుకున్నామో దానికి 2 ఇంతలు వాటరు వేసేసుకొని మంచిగా విజిల్ రానివ్వాలండి. ఇది ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి, ఓకేనా. దీంట్లో ఇప్పుడు అల్లం యాడ్ చేస్తాను, మిగిలిన అన్నీ వేస్తాను. అల్లం ఒకటి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. కాకపోతే దీనికి కొంచెం సపరేట్గా వస్తుంది ఫ్లేవరు. ఇలా వేసుకుంటే కొంచెం అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటుంది అన్నమాట. ఒక 2 ఇంచుల అల్లం మంచిగా ఇలా తురిమేసుకుని, పసుపు మర్చిపోయాను నేను, పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా అంతే అండి. కుక్కర్ పెట్టేసుకుని మంచిగా మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇది గ్యాస్ గురించి చాలామంది స్టవ్ మార్చారా అని చెప్పి అడుగుతున్నారండి. ఇంకా ఏమి తీసుకోలేదు, ఇది వేరే స్టవ్ వాడుతున్నాను ప్రస్తుతం. దాని గురించి నేను మీకు తొందరలోనే డీటెయిల్స్ ఇస్తాను. ఇదిగోండి కుక్కర్ అయిపోయిన తర్వాత ఇది మంచిగానే ఉడికింది. కాకపోతే మనకి ఇట్లా మ్యాషర్ తోటి అవ్వకపోతే కనుక, కావాలనుకుంటే మనం ఒకసారి బ్లెండర్ యూజ్ చేసుకుని దాంతో కూడా క్రష్ చేసేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రాపర్గా మ్యాష్ చేసుకోవాలండి. చూసారా, చక్కగా మంచిగా అట్లా అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు మనం దీనిలోకి ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుందాం టేస్ట్. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేసుకుంటాను. చక్కగా ఫ్రెష్ కొత్తిమీర, కొంచెం ఒక కట్ చేసిన ఉల్లిపాయ, ఇవి వేసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసిన ఓట్స్ అండి. కొంచెం మరీ మెత్తగా పౌడర్ లాగా వద్దు, జస్ట్ మనకేంటంటే కొంచెం టెక్స్చర్ కోసం అన్నమాట. రుచికి ఉప్పు తగ్గిందని చెప్పాను కదా, కొంచెం ఉప్పు తగ్గింది, ఆ ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. కారం అయితే సరిపోయిందండి. మంచిగా కలిపేసుకుని ఇంకా మన కట్లెట్స్కి బ్యాటరు ప్రిపేర్ అయిపోయినట్టే. అసలు ఎంత హెల్దీ డిష్ అండి ఇది కదా. ఇందులో మంచిగా ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మామూలుగా చికెనే మంచి ప్రోటీన్ కంటెంట్, దట్టు బ్రెస్ట్ పార్ట్లో ఇంకా హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కొంచెం మనకేంటంటే అవసరాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఓట్స్ ఇంకొంచెం పడతాయి, అంటే మనం పప్పు ఉడికించడానికి తీసుకునే వాటర్ని బట్టి ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా పని చేసుకుంటూ
మధ్యలో మనం ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మళ్ళీ పని చూసుకుంటూ ఈ కట్లెట్స్ చేసేసుకోవడమే. ఇది మొత్తం ఒకటేసారి చేసుకోవాలని కూడా లేదండి. ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం పార్ట్లుగా చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు. చక్కగా మనకి కట్లెట్ షేప్లో ఇలా చేసుకుని సైడ్స్ గింతే అండి. ఇలా షేప్ అన్నీ కూడా రెడీ చేసుకుని మనం షాలో ఫ్రై చేసుకోవడమే. నేను కొన్ని చేసి పెడతాను ముందు. ఇదిగోండి చక్కగా అన్నీ ఇట్లా రెడీ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కొంచెం తల్లొక 3 చేస్తున్నాను, మిగిలిన బ్యాటర్ అంతా అట్లా ఉంచేస్తున్నాను. వాటిని కూడా ఏంటంటే మనం ఒక 2-3 సెక్షన్స్ వైజ్ చేసుకుని బాక్సుల్లో విడివిడిగా పెట్టుకున్నాం అనుకోండి, అంతా బయట పెట్టి పాడవుకోకుండా అట్లా ఉంటుందన్నమాట. వీటిని చక్కగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలనుకోండి, కొంచెం కార్న్ఫ్లోర్ని పల్చగా కలుపుకొని దాన్ని కోట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మనం కొంచెం హెల్దీ వేలో ఆలోచిస్తాం కనుక ఇట్లా షాలో ఫ్రై చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. నేను అస్సలు ఆయిల్ లేకుండా అని చెప్పట్లేదు. పిల్లలకి ఏంటంటే సైడ్ డిష్ లాగా పెట్టచ్చు. ఇది పెనం ఇట్లా ఉంటుంది కదా, చుట్టూతా ఆయిల్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేయడం ఎందుకని చెప్పి నేను అందులోనే చేసేస్తున్నాను అనమాట. అయితే ఇంకింటి దగ్గర ఏదో ఒకటి చేసుకుంటా. ఇంకా దీన్ని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. మనకు ఆత్రం ఆగదు కదా, ఏకముందే తిప్పితే ఇట్లా అవుతాయి. సిమ్లో పెట్టుకొని కొంచెం అంటే నూనె వేడెక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించితే బాగా కుక్ అవుతాయి. చక్కగా అట్లా కలర్ వచ్చే వరకు కాస్త ఓపికగా వేయించుకోవాలి, కంగారు పడద్దు నాకులాగా. ఇవాళ నాకు కంగారు లేదు, ఇప్పుడు ఈ తినేయాలని సంజన వెనక నుంచి అంటుతుంది అనమాట. అవలేదా అని. తినటానికి కాదు, బయటికి వెళ్ళటానికి. తినటానికి కంగారు ఉండదు ఆమెకి. ఈ మధ్య నా కోసం తింటున్నట్టు తింటుంది. సంజనకి ఫీవర్ వచ్చి బాగా ఈ జాయింట్ పెయిన్స్ ఉండిపోయినాయండి, పోవట్లేదు. సో ఫుడ్లో చేంజెస్ నెమ్మదిగా అంటే కొంచెం తను ఏంటంటే తినట్లేదు ఫుడ్, అసలు ఏ ఫుడ్ తీసుకోవట్లేదు. సో కనీసం ఏంటంటే ఒక మీల్ తీసుకుంటే అందులో ఎక్కువ తనకి పోషకాలు వెళ్ళేటట్టుగా చూద్దాము అన్న ఆలోచనలో ఉంటాయన్నమాట నా రెసిపీలన్నీ కూడా. సో ఏది చేసినా కూడా మళ్ళీ అది మీకు కూడా చూపిస్తావు, నా అలవాటు కదా, అందుకని చెప్పి ఇవాళ ఇలా చేస్తూ మీకు చూపిస్తున్నా. తను ఏంటంటే ఇవాళ పిల్లలతోటి బయటికి వెళ్దామని చెప్పి కాలనీ పిల్లలతోటి ఆడుకోవడానికి వెళ్దామని డిసైడ్ అయిందనమాట. కొంచెం వెళ్ళేటప్పుడు ఇది తినెళ్ళింది అనుకోండి, వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ ఆకలి అవుతుంది. దీంతో పాటు కొంచెం సలాడ్ కట్ చేసి ఇస్తాను. నేను సలాడ్ రెసిపీ మళ్ళీ చూపిస్తానులేండి మీకు. ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయినాయి, ఇంకా ప్లేటింగ్ చేసుకోవడమే ఆలస్యం. అసలు ఎంత బాగున్నాయి చూడండి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఎందుకు, బయట ఫుడ్ కాదు కదా, మర్చిపోయి కూడా బయటది అడగరు ఫుడ్. ఏదో సరదాగా అంటున్నానులేండి, బయట ఫుడ్ బయటదే, ఇంట్లో ఫుడ్ ఇంట్లోదే. చూడండి అసలు ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. ఏదో ప్లేటింగ్ అట్లా ట్రై చేసా. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా. నాకైతే కొన్ని ఇష్టమైనవి చేసుకున్నప్పుడు దానికి ఆ రోజు మాత్రం హెల్త్ అవన్నీ చూడండి, టేస్ట్ కూడా ఇంపార్టెంట్. హెల్త్తో పాటు హెల్తీగా ఇది చేసుకున్నాం కదా, టేస్ట్ కోసం కొద్దిగా మైనీస్, నాకు పర్సనల్గా మైనీస్తో డిప్ చేసుకుని తినడం ఇష్టం. దీనికి గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక టొమాటో కేచప్ తోటి కూడా బాగుంటుంది. షుగర్ పేషెంట్లైనా, బీపీ పేషెంట్లైనా, లేదు డైటింగ్ చేసేవాళ్ళైనా, ఎవరైనా హ్యాపీగా తినొచ్చండి. ఏం ఆలోచించాల్సిన పని లేదు. డైట్లో ఉన్న వాళ్ళైతే 2 కట్లెట్స్ పెట్టుకొని చక్కగా అంత సలాడ్ పెట్టుకుని తినేస్తే ఆ రోజుకి మీల్ కంప్లీట్ అయిపోతుంది. అసలు ఏమన్నా ఉందా అండి. అది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పటం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే కనుక నాకు పిక్స్ని ఇన్స్టాగ్రామ్ ఇంకా యాక్టివేట్ చేస్తాను, ద తెలుగు హౌస్ వైఫ్ది, దానిలో షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
అందరూ మనకు నచ్చిన ఫుడ్ని ఇలా చేసుకుని తింటూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.